నమస్తే, వీతిండు స్వాగతం. ఎలక్షన్ సమాజయుద్ధం. తెలంగాణ వచ్చి 5 వసంతాలు మననే పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటేనే బగ్గు ఉన్న సమాజం. మరి సౌత్ ఇండియాకు మొత్తం అంటే భారతదేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ చేయాలనే నినాదంతో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ముందుకెళ్తున్నారు. అసలు మరి 2వ రాజధానిగా హైదరాబాద్ను ఎందుకు చేయాలి, అందులో అంతర్యం ఏంది, మరికొన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? తెలంగాణ వచ్చింది, 60 సంవత్సరాల స్వప్నం నెరవేరింది. ఎస్. అయితే ఇన్ ద సేమ్ టైం తెలంగాణ రాకముందు నుంచి మీరు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎస్. సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నారు. అసలు అంతర్యం ఏంది? ప్రధానంగా ఏంటంటే పరిపాలనా విభజన అనేది దేశంలో జరగట్లేదు. ఓకే. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత 1956 రాష్ట్రాల విభజన, అంతకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 2 ప్రాంతాల మధ్య కూడా విభజన జరగాలని చెప్పి. ఓకే. ఉత్తరాది దక్షిణాది అనే తేడా ఉంది. సాంస్కృతికంగా, సామాజిక పరంగా, భాషాపరంగా తేడా ఉంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాదికి ఢిల్లీని ఎట్లయితే రాజధాని చేశామో దక్షిణాదికి కూడా రాజధాని చేయాలని చెప్పేసి 1955లోనే మొదటి ఫజల్ అలీ కమిషన్ ఎవరైతే ఉందో, ఓకే, రాష్ట్రాల విభజన కమిషన్ ఉందో, ఆ కమిషన్కు లేఖ రాయడం జరిగింది. ఎందుకు అంటే ప్రధానంగా రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా జరిగింది దేశంలో. ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం, ఈ దేశంలో 80 ఎంపీలు ఉంటాయి. అవును. మళ్ళీ మీరు గోవా ఒక రండి, రెండే ఎంపీలు. అవును. పుదుచ్చేరికి రండి, ఒకటే ఎంపీ. అవును. అంటే చిన్న రాష్ట్రాలలో ఒక ఎంపీ, 2 ఎంపీలు, ఒక పెద్ద రాష్ట్రంలో 80 ఎంపీలు ఉంటాయి. పార్లమెంట్లో ప్రధానమంత్రి నిర్ణయించేది ఎవరు? మొత్తం ఎంపీలు. అవును. సో పెద్ద రాష్ట్రాలు ప్రధానమంత్రి నిర్ణయిస్తాయి. అవును. ఇవాళ ఉత్తరప్రదేశ్ అనేది ఖచ్చితంగా కీలకమైన రాష్ట్రం దేశ రాజకీయాల్లో. ఎందుకు కీలకంగా మారిందంటే 80 ఎంపీలు ఉన్నాయి కాబట్టి. మరి అదే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కీలకంగా మారేది, 42 ఉండే. కానీ ఇప్పుడు కాస్త అది డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి 25 అటు పోయినాయి, 17 ఇటు వచ్చినాయి. అవును. దానివల్ల ఏమైంది, దక్షిణాది అనేది ఒక బలహీనమైన ప్రాంతంగా ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉంది. అవును. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 23 ఎంపీలను గెలిపించినప్పుడు, 32 ఎంపీలను గెలిపించినప్పుడు, అవును, ఆయన మొత్తం దేశంలో అత్యంత కీలకమైన నాయకునిగా ఉన్నాడు. అవును. కాంగ్రెస్లోనే. అవును. అంటే దేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిగా ఆయనను గుర్తించారు. ఎందుకంటే 32 ఎంపీలను గెలిపించగలిగాడు సింగిల్గా. ఓకే. సో ఆ పరిస్థితి ఇవాళ ఎందుకు లేదు? చిన్న చిన్న రాష్ట్రాలు ఎందుకంటే దక్షిణాదిని డివైడ్ చేసి అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ను ఇద్దరు కొట్లాడుకునే విధంగా తయారు చేసి, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్న యూపీని డివైడ్ చేయకుండా అసెంబ్లీ తీర్మానం, యూపీలో అసెంబ్లీ తీర్మానం చేసింది మాయావతి చేసి 4 రాష్ట్రాలు చేయమని. దాన్ని ముట్టుకోలేదు కాంగ్రెస్, ముట్టుకోలేదు, నా బీజేపీ ఎవరు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదు వాళ్ళు? ఎందుకు ముట్టుకోలేదు అంటే ఉత్తరాది ఆధిపత్యం దెబ్బతింటుంది. 2 ఉత్తరాది పార్టీలే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు 2 ఉత్తరాది పార్టీ. అవును. సో ఈ ఉత్తరాది ఆధిపత్యం దెబ్బ తినకుండా ఉండాలంటే అది డివైడ్ చేయద్దు. ఓకే. దక్షిణాదిని డివైడ్ చేసేసి, దక్షిణాదిని డివైడ్ చేస్తే ఇక్కడ ఆధిపత్యం ఉండదు, రేపు దేశ రాజకీయాల్లో కీలకంగా మారరు. కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తరాది మీదనే ఆధారపడి వీళ్ళు ఉంటారు ముఖ్యమంత్రులు. ఎవరు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది, ఎవరు వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అసలు దేశంలో పరిపాలన విభజన అనేది సక్రమంగా జరగట్లేదు. ఓకే. పరిపాలన విభజన జరగకుండా ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందరు. అవును. సో ఫలాలు వారికి చేరాయి. ఎందుకంటే అతిపెద్ద రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఓకే. అతి చిన్న రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్నాయి, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నిధులు వస్తున్నాయి. అవును. సో కాబట్టి ఇవాళ దేశ రాష్ట్రపతి నిర్ణయంలో అదే కీలకం. అవును. ఉపరాష్ట్రపతి నిర్ణయంలో ఆ రాష్ట్రమే కీలకం. నిధుల విషయంలో ఆ రాష్ట్రమే కీలకం. ఇలా అన్ని రకాలుగా ఆ రాష్ట్రాలే కీలకమైనప్పుడు మరి దేశంలో పరిపాలన విభజన ఎట్లా జరుగుతుంది? ఓకే. కాబట్టి శాస్త్రీయమైన విభజన, రాష్ట్రాల విభజన ఈ దేశంలో జరగనంత వరకు ఈ దేశంలో పరిపాలన విభజన శాస్త్రీయంగా జరగదు. ఓకే. ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందరు, ఫలితాలు వాళ్ళకి చేరాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే 2 కోట్ల జనాభా ఆధారంగా ఒక రాష్ట్రం ఉండాలి. 2 కోట్లు మ్యాక్సిమం. ఓకే. సరే, ఒక భాష పునాదిగా కాకుండా ఒక భాష మెజార్టీ భాషగా ఉంటూ, ఏదైనా భాష మెజార్టీ భాష ఉంటూ మిగతా భాషల సమ్మిళితంగా ఒక రాష్ట్రం ఉండాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. 130 కోట్ల జనాభాకి ఎన్ని రాష్ట్రాలు అవసరం వస్తాయి? మొత్తం ఆల్రెడీ అంటే 2 కోట్ల చొప్పున. అవును. 30 కోట్ల అంటే 15, ఇవి 50, అంటే 65 రాష్ట్రాలు. ఇప్పుడు ఉన్నాయి ఎంత?
ఇప్పుడు ఉన్నది దాదాపు 29 సో 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో 29 రాష్ట్రాలకి ఇంకా డబుల్ కావాలి మనకి. అవును. ఇప్పుడు అయినా సరే త్రిబుల్ దీంతో 73 ఏళ్లుగా రాష్ట్రాల విభజన కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్ళీ మొదటి రాష్ట్రాల విభజన కమిషన్ అయిపోయింది, రెండవ రాష్ట్రాల విభజన కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే 24 ప్రాంతాలలో ఒక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఉంది. ఎందుకు చేయలేదు అంటే ఈ దేశాన్ని మొత్తం ఉత్తరాది వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ దేశ రాజకీయాలని, ఈ దేశ సంపదని, ఈ దేశంలో వనరులని, ఈ దేశంలో ఉన్న మొత్తం అభివృద్ధిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ పరిపాలన మొత్తం ఉత్తరాది ఆధిపత్యం, హిందీ, హిందుస్థాను ఇట్లాంటి నినాదాలతో జాతీయవాద ముసుగులు ఈ రెండింటిని తీసుకొచ్చి ఉత్తరాదిని అట్లనే కాపాడుకుంటా, వాళ్ళ ఆధిపత్యాన్ని అట్లనే కాపాడుకుంటా ఉన్నంత కాలము దక్షిణాదిలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఆత్మగౌరవం నిలబడదు, అస్తిత్వం అసలే నిలబడదు. సో అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో 1955లో మొదటి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు, ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ దక్షిణాదికి ప్రత్యేక దేశ రాజధాని కావాలి, అది హైదరాబాద్నే చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఎందుకు హైదరాబాద్నే చేయాలి? ఎందుకు చెన్నైని చేయకూడదు? ఎందుకు బెంగళూరు చేయకూడదు? అంటే అన్నిటికీ దూరం, సమదూరంలో ఇది ఉంది, ఈ ప్రాంతం ఉంది. ఇవాళ మొత్తం దేశంలో నడిబొడ్డున ఉంది. అందులో సముద్ర తీరం లేదు. తర్వాత అన్ని ప్రాంతాలకు రూటింగ్ ఉంది, రైల్వే రూటింగ్ అంతా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూటింగ్ ఉంది, నేషనల్ ఎయిర్పోర్ట్ రూటింగ్ ఉంది. అట్లా మొత్తం ఇక్కడ సమగ్రమైన చలి కానీ అంటే సమతుల్యమైన చలి వాతావరణం అంతా సమతుల్యం ఉంటుంది. అదే ఢిల్లీ విపరీతమైన చలి, విపరీతమైన ఎండ. సో అన్ని ఎక్కువే అక్కడ. తర్వాత సముద్ర తీరాలకు దగ్గర ఉంది, హిమాలయాలకు దగ్గర ఉంది, అక్కడ శత్రువుల దేశాల దగ్గర ఉంది. సో ఆ ప్రాంతము ఎట్లా సురక్షితం అవుతుంది ఈ దేశానికి? అయినా సరే మనం దాన్ని తీసేయమనట్లేదు. మనం ఇక్కడ దక్షిణాదిలో అత్యంత కీలకమైన హైదరాబాద్లో ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడకు సంబంధించిన ఆర్మీ ఉంది, ఇక్కడ రాష్ట్రపతి నిలయం ఉంది, ఇక్కడ కేవలం ఒక పార్లమెంట్ భవనం కట్టేసి ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ చెన్నైలో పెట్టేసి ఈ ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఏజెన్సీలు ఇక్కడ పెట్టగలిగి ఫారెన్ ఆఫీసులు పెట్టగలిగితే దాదాపుగా ఈ యొక్క హైదరాబాద్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ ప్రాంతంలోనే, హైదరాబాద్ ప్రాంతం లోకల్లో కాకుండా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా వచ్చినా మనకు ఆల్రెడీ ఒక జీవో ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 85% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఎవడైనా సరే, ఇప్పుడు ఏ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమైనా 85% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. మిగతా 15% ఎవరికి ఇస్తే మాకేంది? అంటే రాజకీయంగా కూడా ఇప్పుడు ఢిల్లీ మీద ఎలాగైతే రాష్ట్రపతి ఖచ్చితంగా రాజకీయంగా మనమే అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ హైదరాబాద్ కేంద్రంగా వస్తే ఖచ్చితంగా పార్లమెంట్ సెషన్ ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వాళ్ళకి, రాజకీయ నాయకులు. అంతేకాకుండా సుప్రీంకోర్టు బెంచ్ వచ్చింది అనుకోండి దక్షిణాదికి, అక్కడ సీజే వస్తాడు, ఇక్కడికి జస్టిస్లు వస్తారు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం ఢిల్లీ పోయి ఒక కేసు వాదించాలంటే ఒక అపియరెన్స్ కు 5 లక్షలు తీసుకుంటున్నారు. సరే పోయి రావడానికి ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే 10 లక్షల ఖర్చు అక్కడైతే ఇక్కడ ₹1,00,000 నువ్వు మొత్తం ఖర్చు అయిపోతుంది నీకు. 50,000 అడ్వకేట్ ఫీజు దగ్గర, ట్రాన్స్పోర్టింగ్ దగ్గర, అడ్వకేట్ ఫీజు తక్కువ, అన్ని కూడా తక్కువ. సో ఇవాళ ఏమైతుంది అంటే న్యాయ వ్యవస్థ ప్రజల దగ్గర అవుతుంది, పరిపాలనా వ్యవస్థ రాజకీయ వ్యవస్థ పరిపాలన దగ్గర అవుతుంది, అట్లాగే అభివృద్ధి నిధుల దగ్గర అయితే. ఇవాళ మోడీ ఏదైతే 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను, మన ప్రకారంగా 30% వాటా మనకు రావాలి. అందులోకెళ్ళి 30 లక్షల ఉద్యోగాలు అంటే 5 ఏళ్లలో ఆయన ప్రకటించిన ఉద్యోగాలలో 1,50,000 ఉద్యోగాలు రావాలి మనకు. మరి ఎన్ని లక్షలు ఇచ్చాడు మోడీ? ఇక్కడ నీళ్ళు ఇప్పటి వరకు లేదు, ఏం లేదు. సో దాన్ని ఎవరు డిమాండ్ చేయాలా? ఇక్కడ ఉన్న పాలక సమాజం డిమాండ్ చేయాలి. ఎవరైతే పార్టీలు ఉన్నాయో, ప్రాంతీయ పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? మా దక్షిణాది ప్రాంతాలకు మాకు ఇంత వాటా రావాలని చెప్పేసి ఆ రాష్ట్రంలో కొట్లాడుకుంటున్నారు తప్ప, తెలంగాణ ఆంధ్రాకు రాలేదని కొట్లాడుతున్నారు తప్ప, కేంద్రం నుండి వచ్చే నిధుల విషయంలోనే, కేంద్రం నుండి వచ్చే వాటా విషయంలో కానివ్వండి ఒక బలమైన ఉద్యమం నడుస్తుందా? చివరికి ప్రత్యేక మొన్నటి వరకు కూడా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి అని కూడా అదంతా ఒక జోక్ మాత్రమే అయింది. ఏంటంటే ఒకవేళ నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కేవలం ఎన్నికలప్పుడు ఎందుకు చేశాడు? ఎన్నికలకు అప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది? ఆయన 5 ఏళ్ళ ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు గుర్తు రాలేదు? ఇలా ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏంటంటే బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు ఐక్యం కాకుండా ఉండడానికి కొంతమందిని వెనకాల లాగాలని చూశాడు. అది సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదంటే కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేదు.
కాబట్టి ఇవాళ కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అని కొట్లాటలా ఇటు చంద్రబాబు క్లోజ్ అయ్యాడు, రేపు కేసీఆర్ క్లోజ్ అవుతాడు, ఎల్లుండి జగన్ క్లోజ్ అవుతాడు. ఓకే, మొత్తం దేశం అంటే మొత్తం దక్షిణాదిలో ఉన్న ఎవరైతే ప్రాంతీయ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళకి అస్తిత్వం లేకుండా పోతుంది. ఓకే, నేనేమంటానంటే మొత్తం ప్రాంతీయ పార్టీల కూటమి కావాలి, ప్రాంతీయ పార్టీ కూటమి ఫ్రంట్. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఫస్ట్ కేసీఆర్ కు నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఓకే దక్షిణాదిలో ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టమనండి. ఓకే, ఎందుకంటే దక్షిణాదిలో 237 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఓకే, మొత్తం అటు నవీన్ పట్నాయక్ని కలవమానండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసినట్టుగా నవీన్ పట్నాయక్, అక్కడ స్టాలిన్ ఉన్నాడు, ఆ పుదుచ్చేరిలో ఒక ఎంపీ ఉంది, అట్లాగే తెలంగాణ ఉంది, మిగతా తమిళనాడు ఉంది, పోయి డిఎంకే స్టాలిన్ కానీ కర్ణాటక కానీ జేడీఎస్ కలిసి కేరళను వీళ్ళందరినీ కలుపుకొని కూర్చుని పెట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యంగా ఫస్ట్ దక్షిణాదిలో వాళ్ళని ఏకం చేయమనండి, దేశం సంగతి పక్కన పెట్టండి. ఓకే, ఎందుకంటే దక్షిణాదిలో ఉన్న ఈ ఎవరైతే ద్రవిడ భాషలు ఉన్నాయో ద్రవిడ నాయకులు ఉన్నాయో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇదే ప్రాంతీయ పార్టీలో ఒక కూటమిగా ఏర్పాటు చేసేసి ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేసేస్తే 237 ఎంపీ స్థానాలలో నువ్వు కనీసం 150 స్థానాలు కనుక గెలవగలిగితే దేశ రాజకీయాలు నీదే కీలకమవుతుంది. అదే కేసీఆర్ కూడా అదే మాట చెప్పిండు. ఏది ఇప్పుడు జాతీయవాదంతో ఇప్పుడు జాతీయవాద ముసుగులో బీజేపీ ఇవాళ మొత్తం టోటల్ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసుకుంటా కంప్లీట్ గా వాళ్ళ మధ్య విభజించి పాలించే నీతి చేసుకుంటూ వస్తున్నది. కాంగ్రెస్ కూడా అదే పార్టీ కదా, అట్లనే చేసింది కదా. కాంగ్రెస్ దక్షిణాదికి ఏం చేసింది ఇంతవరకు? ఏం చేయలేదు. ఇప్పుడు మనం వయనాడులో మనం గెలిపించకపోతే ఆయన ముఖమే లేదు రాహుల్ గాంధీకి, అత్యధిక మెజార్టీతో దేశంలోనే గెలిపించినాం. మరి ఆయన ఇప్పుడు ఏం చేశాడు, గతంలో ఏం చేసాడు, ఇప్పుడు ఏం చేశాడు, ప్రమోట్ చేశాడు, దక్షిణాదికి ఏం చేయలేదు. కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న కేసీఆర్ లాంటి వాళ్ళు దక్షిణాదికి ఒక బలమైన రాజకీయ శక్తిగా మారాలి. అది ఆయన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే కేవలం ఆయన ఫ్యామిలీ, ఆయన కుటుంబము, ఆయన 1000 కోట్ల సంపాదన, ఆ సంపాదన ఎట్లా కాపాడుకోవాలి, ఆయన కొడుకు రేపు ఎట్లా ముఖ్యమంత్రి చేయాలి, ఎవరిని ఎట్లా కొనాలి, ఈ వ్యాపారంలో ఉన్నాడు ఆయన, ఈ రాజకీయ వ్యాపారంలో ఉన్నాడు తప్ప మొత్తం ఆయనకి దేశం కానీ గుణాత్మకమైన మార్పు కానీ ప్రాంతం కానీ పట్ల పెద్ద బలమైన చిత్తశుద్ధి ఏం లేదు. ఉంటే ఈ రకంగా ఆందోళన కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాల్సిందే. అవును, ఉంటేనే నీకు నీ తప్పులు ఏందో తెలుస్తుంది. అవును, నువ్వు ప్రధాన ప్రతిపక్షమే లేకుండా క్లోజ్ చేసే కార్యక్రమం చేసినప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ దేశాన్ని ఏం రక్షిస్తాడు? రాష్ట్రంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పునరుద్ధరిస్తాడు? అది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ లాంటి వాళ్ళది బూటకమని తేలిపోయింది. వాళ్ళకి ఆయన గుణాత్మకమైన మార్పు ఈ దేశంలో తీసుకురావడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఏవైతే 1000 కోట్ల కుంభకోణాలు చేశాడో ఆ కుంభకోణాలన్నీ బయటపడకుండా ఉండడానికి కేసీఆర్ ఇంటర్నల్ గా ఒక థర్డ్ ఫ్రంట్ పేరు మీద ఇలా ఇంటర్నల్ గా బీజేపీకి మద్దతు ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి ఆయన అక్కడతోనే అది అయిపోయింది. బీజేపీ తమ మెజార్టీతో వచ్చేసింది. కారణాలు ఏమైనా కానీ వచ్చేసింది. ఇప్పుడు కేసీఆర్ వాయిస్ లేదు. అటు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాయిస్ లేదు. ఇంకా ఈ ప్రాంతీయ ఇప్పుడు స్టాలిన్ లాంటి వాడు ప్రత్యేక ద్రవిడిస్తానంటున్నాడు. కానీ ఆయన ఒక్కడు మాట్లాడితే ఏమొస్తుంది? స్టాలిన్ ఒక్కటి మాట్లాడితే ఏమొస్తే మొత్తం ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా నాయకులంతా మాట్లాడాలి. ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి, స్టాలిన్ తీసుకొచ్చి మాట్లాడాలి. అవన్నీ జరుగుతలేవు కాబట్టి వీళ్ళంతా కేవలం రాజకీయ వాళ్ళ కుటుంబ రాజకీయాలకు పరిమితం. స్టాలిన్ కుటుంబ రాజకీయం, కేసీఆర్ కుటుంబ రాజకీయం, జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయం, చంద్రబాబు కుటుంబ రాజకీయం, కర్ణాటక జేడీఎస్ కుటుంబ రాజకీయం. సో ఈ కుటుంబ రాజకీయాల చుట్టూ వాళ్ళు తిప్పుకుంటా ఈ దేశంలో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చడానికి వాళ్ళకి సిద్ధంగా లేరు. కాబట్టి నాలాంటి ఇంటెలెక్చువల్స్ సొసైటీ నుండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అట్లాంటి గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికే ఈ సంస్థ పెట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఆంధ్రకు తెలంగాణ కలిపే కేంద్రపాలిత ప్రాంతం చేస్తేనే ఒప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు మీరు ఈ మాట మాట్లాడితే ఎక్కడి నుంచి ప్రెజర్ గారిని మీ మీద ఎలాంటి 2013లోనే కేసీఆర్ గారు నేను ఈ డిమాండ్తో 13 మంది సీమాంధ్ర ఎంపీలతో మీటింగ్ పెట్టాను. దాంట్లో 2 తెలంగాణ ఎంపీలు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆ వాళ్ళతో పెట్టినప్పుడు డైరెక్ట్గా చెప్పాను, కేసీఆర్ గారు నా మీద చాలా ఆయన ఆంధ్ర ఏజెంటు అని ముద్ర వేశాడు. నేను చాలా స్పష్టంగా చెప్పిన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా ప్రొఫెసర్లలో కోనరామ్ గారి తర్వాత నేనే ఉన్నా. నేను చాలా బహిరంగంగా చెప్పిన ఈ దేశంలో ఢిల్లీ ఒక రాష్ట్రానికి క్యాపిటల్, దేశానికి కూడా క్యాపిటలే. తెలంగాణకి హైదరాబాదు ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అవుతుంది, దేశానికి కూడా సెకండ్ క్యాపిటల్ అవుతుంది. దేశానికి కూడా సెకండ్ క్యాపిటల్. ఒక టెరిటరీ ప్రాంతము, ఒక యూనియన్ టెరిటరీ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటారు. దాని పరిధిలో కేంద్రం ఉంటుంది, కేంద్ర పరిధిలో ఉన్న అధికారులు ఉంటాయి. ఆ ప్రాంతాన్ని అది కేంద్రం అధికారంలో ఉంచుకుంటుంది. దానికి కేసీఆర్కి వచ్చే నష్టం ఏంది? ఏం నష్టం లేదు. అంటే ఎక్కువ వచ్చే ఆదాయం హైదరాబాద్దే కదా. హైదరాబాద్ అయినా సరే తమ వాటా ఉంటుంది, భూభాగం ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర నిధులు ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తాయి. భూభాగంలో వాటా ఉంటుంది. నీ క్యాపిటల్ డెవలప్ చేసుకో, నువ్వు సపరేట్గా నువ్వు ప్రాంతం వరంగల్లో పోయి క్యాపిటల్ డెవలప్ చేసుకో, పోయేది ఏముంటుంది? లేదా హైదరాబాద్ని ఇంకో ప్రాంతాన్ని క్యాపిటల్గా డెవలప్ చేయి, పోయేదేముంది? ఇప్పుడు ఈ దేశంలో
23 దేశాలు చిన్న దేశాలండి. ఇప్పుడు జపాన్ ఎంత చిన్న దేశం, దానికి 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఎంత చిన్న దేశం, దానికి 3 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదే ప్రపంచంలో దాదాపు 25 నుండి 36 దేశాల దాకా 2-3 క్యాపిటల్స్ ఉన్నాయి. మరి 130 కోట్ల దేశంలో జనాభా ఉన్నప్పుడు, గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే 2 క్యాపిటల్ సిటీలు ఉన్నప్పుడు బెంగాల్ ఒకటి, ఢిల్లీ ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఢిల్లీ ఒకటి ఉంది. మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ను ఢిల్లీ పెడితే తప్పేంది? ఇప్పుడు బ్రిటిష్ హయాంలోనే 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో 73 ఏళ్ల ప్రజాస్వామ్యంలో 2 క్యాపిటల్ సిటీస్ తప్పేంది? ఏదైనా ఉందా? డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఉత్తరాది వాళ్ళు చాలా కమ్యూనల్, వాళ్ళు చాలా రిజిడ్, వాళ్ళు ఈ దక్షిణాది ప్రాంతాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఇక్కడ ద్రవిడ భాషలు, ఇక్కడ సమ్మిళితమైన సెక్యులరిజం ఉంది. ఈ ప్రాంతం చాలా ప్రోగ్రెసివ్ ప్రాంతము. సో ఈ ప్రాంతంలో సామాజిక విప్లవాలు వచ్చాయి, సామాజిక విప్లవకారులు అందరూ వచ్చారు. అక్కడంతా కూడా ఆధ్యాత్మికవేత్తలు వస్తారు. ఆధ్యాత్మికవేత్తలంతా కూడా కమ్యూనల్ ఒక మతం పునాదిగా వచ్చారు, ఇక్కడ సామాజిక విప్లవం పునాదిగా వచ్చారు వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా కూడా రేపు వీళ్ళ ఆధిపత్యం పూర్తిగా దెబ్బతీయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఏలుకోవడానికి వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి, వాళ్ళకు పార్లమెంట్ ఉండాలి, వాళ్ళకు సుప్రీంకోర్టు బెంచ్ ఉండాలి. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించారు, 55లో ప్రతిపాదించారు. ఇలాంటి డిమాండ్ తెచ్చిన వాళ్ళని దేశ విభజన కోసం మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఏదైనా ప్రతిపాదన ఖచ్చితంగా అంటారండి. ఇప్పుడు దేశ విభజన వేరు, దేశంలో న్యాయం జరగడం వేరు. ఇప్పుడు మేము ప్రత్యేక ద్రవిడ స్థాన ఉద్యమానికి సపోర్ట్ చేయట్లేదు. ప్రత్యేక ద్రవిడ స్థాన ఉద్యమం అనేది మాకు అవసరం లేదు. కానీ ఒకవేళ ఇక్కడ అసలు ఇంకా 73 ఏళ్ళుగా చేయని మీరు అట్లనే చేయకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, రేపు ప్రత్యేక దేశం కోరుతారు, ప్రజలే కోరుతారు. దాన్ని తప్పకుండా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మా నాలాంటి మేధావి వర్గం అంతా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్టాలిన్ మాట్లాడుతున్నాడు, ప్రత్యేక ద్రవిడ స్థానం మా రాజకీయ ఎజెండాలో ఇంకా భాగస్వామ్యంగా ఉంది. ఎందుకుందంటే మీరు హిందీని మా మీద రుద్దాలని చూస్తున్నారు. అట్లాగే మీరు జాతీయ స్థాయి పరీక్షలని హిందీలోనే పెడుతున్నారు. ఆర్ఆర్బీలో కానీ మిగతా సెంట్రల్ కానీ యూపీఎస్సీ కానీ అన్ని ఎగ్జామ్స్ అన్ని కూడా ఇలా వాళ్ళు మొత్తం ఉత్తరాది వాళ్ళు ఎట్లా కొట్టుకోబోతున్నారండి. బీహార్కు చక్కగా చదివే లేదు, ఐఏఎస్లు అంతా కూడా అక్కడికి వెళ్ళి ఎట్లా వస్తున్నారండి, ఏడికెళ్ళి వస్తున్నారు అంటే హిందీ అనే భాషనే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ఎగ్జామ్లు అని కూడా అందులో జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు కొట్టుకోబోతున్నారు. మరి అట్లాంటి పరిస్థితి ఇవాళ మా ప్రాంతీయ భాషకు మీరు సమానమైన హిందీతో పాటు సమానమైన హోదా ఇస్తే ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలకు రాదా అవకాశాలు, తమిళ ప్రజలకు తమిళం రాదా, మలయాళీ ప్రజలకు మలయాళీ, కన్నడ ప్రజలకు కన్నడ రాదా? మా ప్రాంతీయ భాషలో ఎగ్జామ్ ఎందుకు పెడతలేవు? కేంద్ర సర్వీస్ ఎగ్జామ్స్ నువ్వు హిందీని ఇంగ్లీష్లో మాత్రం ఎందుకు పెడుతున్నావు? మరి ఇది అణచివేత కాదా? ఇది ఉద్యోగాలు మాకు రాకుండా చేయడం కాదా? సో అందుకే ఇవాళ ఇట్లాంటి అణచివేత, అటు విద్యారంగంలో అణచివేత, జిఎస్టీ, నీట్ అవసరమా? నీట్ ఇవాళ మొత్తం తమిళనాడులో 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇది కారణం ఏంటి? ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు 70-80-90% వచ్చిన పిల్లకి నీట్లో ఎందుకు క్వాలిఫై కావట్లేదు? ఎందుకంటే మీ విధానం అంతా కూడా హిందీలో ఉంటుంది, మీ విధానం అంతా కూడా జాతీయ స్థాయి విధానంలో మాకు ప్రాంతీయ భాషలను గుర్తించట్లేదు, మా సబ్జెక్టు గుర్తించట్లేదు, మాకున్న సీట్లను గుర్తించడం లేదు. మీరు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మొత్తం ఇప్పుడు నేషనల్ పూల్లో వచ్చి మీరు ఇక్కడ సీట్లు సంపాదిస్తున్నారు. మరి అదే నేషనల్ పూల్లో మాకు అవకాశాలు రావట్లేదు. అక్కడ మాకు అవకాశాలు రావు. ఢిల్లీ ఎయిమ్స్లో మా వాటా ఎంత ఎయిమ్స్లో చెప్పండి. ఇప్పుడు దేశంలో 3-4 ఎయిమ్స్ ఉన్నాయి. మరి మా ఇక్కడ ఇప్పుడు ఎయిమ్స్ అంటున్నారు ఇక్కడ మన దగ్గర. కానీ అక్కడ ఇప్పటిదాకా వచ్చిన మనకి ఏమైనా వాటా వచ్చిందా మన ప్రాంతాలకి? సో అట్లా రైల్వేస్లో కానీ యూపీఎస్లో కానీ అన్ని కేంద్ర సర్వీసులలో ఉత్తరాది ఆధిపత్యము, హిందీ భాష ఆధిపత్యము, ఉద్యోగాల వాళ్ళే, ఆర్ఆర్బీ వాళ్ళది, అన్ని ఉద్యోగాల వాళ్ళే. చివరికి మా దక్షిణానికి వచ్చారకి మొత్తం మొండి చేయి చూపెట్టాడు. ఇవాళ 1,50,00,000 ఉద్యోగాలు మాకు రావాలి. ఏది మోడీ ప్రామిస్ చేసిన ప్రకారం. మరి మోడీ మాకు ఎన్ని ఇచ్చాడు ఉద్యోగాలు దక్షిణాదికి? మాకు ఇంతకుముందు ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉండే, దక్షిణాది ప్రాంతీయ అభివృద్ధి మండలి. దానికి ప్రత్యేక నిధులు ఉండే, దానికి ఒక చైర్మన్ ఉండే, ఆయనకు కేబినెట్ మినిస్టర్ హోదా ఉండే. మరి ఏమైంది? ఇప్పుడు ఏమైంది? అది ఎందుకు పునరుద్ధరించలేదు? మా ప్రాంతం మీద నీకు ప్రేమ ఉంటే, మా ప్రాంతం మీద నీకు ప్రేమ నువ్వు అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తా అంటున్నావు కదా. మరి మా ప్రాంతం మీద ప్రేమ ఉంటే మాకు ఎందుకు దక్షిణాది ప్రాంతానికి సపరేట్ అభివృద్ధి మండలి ఎందుకు ఇస్తారు? ప్రత్యేక హోదా ఎందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రామిస్ చేసినావు కదా, ప్రత్యేక హోదా ఎందుకు వెళ్ళదు మీరు? ఇంకా అంటే మీ ప్రామిస్లన్నీ కూడా దక్షిణాది విషయానికి వచ్చేసరికి అణచివేతనే జరుగుతుంది. మమ్మల్ని ప్రలోభాలకే గురి చేస్తున్నారు మీరు. కాబట్టి మా ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి స్వయం పాలన హక్కు మాకు కావాలి. అది కేవలం సెకండ్ క్యాపిటల్ ద్వారా మాత్రమే వస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ మా పరిపాలన వస్తుంది, పార్లమెంట్ మా పరిపాలన వస్తుంది, సుప్రీం ఆ తర్వాత కేంద్ర సర్వీసులో మా పరిపాలన వస్తుంది. సో మా పరిపాలన మేము అడగడం తప్పైంది, మా ఉద్యోగాల వాటా మేము అడగడం తప్పైంది. ఇప్పుడు మా కావేరీ కర్ణాటక తమిళనాడు మధ్యలో కావేరీ మా డిస్ప్యూట్ ఇంతవరకు పరిష్కరించలేకపోయారు.
మీకు చేతనైతే లేదు, మరి మేము పరిష్కరించుకుంటాం. మా అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తాం, మేము పరిష్కరించుకుంటాం దాని ద్వారా. ఓకే. మొత్తం మా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి రివర్ ప్రాబ్లం ఉంది కొత్త, మేము దాన్ని పరిష్కరించుకుంటాం. మేమే నీతో పని మాకు అంటే నీ ఆధిపత్యం ఉండాలి, ఎల్లకాలం ఉండాలి. కాబట్టి నువ్వు మమ్మల్ని ఎక్కడ కూడా పరిష్కరించకుండా మా ప్రాంతాన్ని మేము ఏలుకోకుండా చేస్తున్నావు. అయితే కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మా ప్రాంత అభివృద్ధి కోసం మేము కొట్లాడతాం. ఎట్లయితే తెలంగాణ తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, తన హక్కుల కోసం కొట్లాడిందో, దక్షిణాది కూడా తన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతాం. దీనివల్ల మీరు చేస్తున్న కార్యాచరణ మీకు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మీకు మద్దతు తెలిపాయి? అంటే ఇప్పటివరకు మాకు చిన్న చిన్న పార్టీలకు 15 పార్టీలు మద్దతు తెలిపాయి. ఓకే. 15 పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పొలిటికల్ జేసీ అని పేరు పెట్టాం. ఓకే. సో ఆ పార్టీలన్నీ కూడా ఏంటంటే నిన్నగాక మొన్న దాకా ఇప్పటిదాకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎలక్షన్స్ మునిగిపోయింది కాబట్టి ఇంకా కార్యాచరణను పార్టీలతో ఇంకా రూపొందించలేదు. ఓకే. ఇప్పుడు పార్టీలతో కూడా కార్యాచరణ రూపొందిస్తాం. భవిష్యత్తులో మాతో నిజంగా కలిసి వచ్చే పార్టీలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బలహీనపడ్డాడు. దక్షిణాదిని ఎందుకు లీడ్ తీసుకోకూడదు చంద్రబాబు నాయుడు? ఎందుకు లీడ్ తీసుకోకుండా ఇట్లా సైలెంట్గా ఉంటుండే ఆయన? ఒక జాతీయ స్థాయిలో నేనే కీలకమైన నేత, మోడీ కంటే నేనే కీలకమైన సీనియర్ నేనే అన్నప్పుడు నువ్వు దక్షిణాదిలో ఉన్న మొత్తం ఈ దాదాపు 179 స్థానాల మీద నువ్వు ఎందుకు ఫైట్ చేయకూడదు? ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యలు ఎందుకు మాట్లాడకూడదు ఢిల్లీలో? అంటే నీ కుటుంబ వ్యవహారాల గురించి నీ వ్యవహారాలు ఏమన్నా బయటపడతాయనా? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చర్చనీయాంశాలు. అవును. నేను ఏమంటున్నానంటే సీనియర్ లీడర్లకు కానీ జూనియర్ లీడర్లకు కానీ ఈ ప్రాంతం పట్ల సరైన చిత్తశుద్ధి లేదు. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలో వాళ్ళ ప్రాంతం వరకే పరిమితం. తెలంగాణ 17 ఎంపీలు, దేశ రాజకీయాలు ఎక్కడ పనికి వస్తాయండి? ఎక్కడ మాట్లాడతారు? ఏం చేయగలుగుతారు 17 ఎంపీలతో? సో కాబట్టి మొత్తం కంప్లీట్గా దక్షిణాదిని కలిపి ఒక ప్రాంతంగా, ఇప్పుడు ఉత్తరాది అంతా కలిపి ఒక ప్రాంతంగా ఉంది కాబట్టి మోడీ హవా మొత్తం అవుతుంది దేశంలో. మొత్తం దేశం అంతా కూడా నాదే అంటున్నాడు ఇలా మోడీ. ఆయన మరి ఏం పట్టించుకున్నాడు? ఇక్కడ దక్షిణాదిలో ఏం పట్టించుకుని మట్టి ఇచ్చిపోయినాడు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా తిరుపతికి వచ్చి మట్టి ఇచ్చిపోయింది మన వాళ్ళకి. అయితే నిన్న కేరళకి వెళ్ళినప్పుడు నాకు ఉత్తరప్రదేశ్ ఎలాగనో నాకు కేరళ కూడా అలాగే సమానం అని కూడా చెప్పడం కూడా జరిగింది. చెప్తే ఒక పని చేయమనండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలాగనో కేరళ కూడా అలా అన్న సమానప్పుడు కేరళ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించాడు? ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించాడు? కేరళ ఎంత ట్యాక్స్ కడుతుంది? ఉత్తరప్రదేశ్ ఎంత ట్యాక్స్ కడుతుంది? దక్షిణాది ఎంత ట్యాక్స్ కడుతున్నాం? ఉత్తరాది ఎంత ట్యాక్స్ కడుతుంది? మనం దక్షిణాది నుండి 100 రూపాయలు ట్యాక్స్ కడితే మనకు రిటర్న్ వచ్చేది 20 రూపాయలు. ఓకే. అదే వాళ్ళు 20 రూపాయలు, ఉత్తరాది వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి 150 రూపాయలు రిటర్న్ పోతుంది. అంటే ఎవరికి లాస్ అవుతుంది? మొత్తం మనకే. మొత్తం దక్షిణాది మొత్తం ఈ దేశ సంపదలో 2/3 మొత్తం ట్యాక్స్ అంతా మనమే పే చేస్తున్నాం. ఓకే. 75% ట్యాక్స్ మనమే పే చేస్తున్నాం. 25% ట్యాక్స్ ఉత్తరాది వాళ్ళు పే చేస్తున్నారు. ఓకే. వాళ్ళు 25% ట్యాక్స్ పెడితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జనాభా వాళ్ళది పెద్దది కాబట్టి 75% నిధులన్నీ వాళ్ళకి పోతున్నాయి. మనము 75% నిధులు మనం కడితే మనకు 25% నిధులే ఇస్తున్నారు రిటర్న్గా, మనకంటే మన జనాభా తక్కువ కాబట్టి ఇవాళ ఎంత దుర్మార్గమైన అన్యాయం జరుగుతుందంటే ఇవాళ, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వల్లనే కదా. ఓకే. ఒక ఎంపీలు 80 ఎంపీ ఉంటే ఒక రాష్ట్రానికి ఉంటే ఒక ఎంపీకి ఒక ఎంపీతో ఒక రాష్ట్రం ఉంటుందా ఈ దేశంలో? అదే శాస్త్రీయ విధానం. ఆ రకమైన పరిపాలన ఈ దేశంలో కొనసాగితే ఇంకెంతకాలం ఉత్తరాధిపత్యం జీవితకాలం ఉంటుంది కదా. అంతే. సో నేనేమంటానంటే ఏ ప్రాంత ఆధిపత్యం ఎవరి మీద ఉండడానికి లేదు. ఓకే. అందరూ సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే. నేను అందుకే అంటున్నా, ఇవాళ ఢిల్లీలో సుప్రీంకోర్టు బెంచ్ ఉంటే అట్లాగే బెంగాల్ ఒక బెంచ్ పెట్టండి. ఓకే. బాంబేలో ఒక బెంచ్ పెట్టండి, ఎందుకంటే గుజరాత్కు దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ లేదా చెన్నైలో ఒక బెంచ్ పెట్టండి, దక్షిణాదికి దగ్గరగా ఉంటుంది. ఓకే. మీరు మొత్తానికి మొత్తం ప్రాంతాలకు సుప్రీంకోర్టు బెంచ్లు పెట్టారు. మొత్తం ప్రాంతాలకి పార్లమెంట్ భవనాలు కట్టియండి. కొంచెం 5 పార్లమెంట్ భవనాలు కడితే పోయేదేముంది? ఎన్ని కోట్ల వృధా అయితే సెషన్స్, సంవత్సరంలో 2 సెషన్లు ఇక్కడ పెట్టండి. ఢిల్లీలో ఒకటి పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి, తర్వాత కలకత్తాలో ఒకటి పెట్టండి. ఓకే. వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు వాళ్ళకు అభివృద్ధి ఫలాలు రావట్లేదు. అక్కడ ఒకటి పెట్టండి, తప్పేముంది? అక్కడ సుప్రీంకోర్టు బెంచ్ పెట్టండి, తప్పేముంది? సో ఎందుకు చేయట్లేదు? రాజ్యాంగం వద్దన్నది ఎక్కడన్నా? రాజ్యాంగంలో ఎక్కడైనా వద్దన్నదా? సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేస్తే వద్దన్నదా? లేదా పార్లమెంట్ భవనాలు పెడతా అంటే వద్దన్నదా? ఇక్కడ రాజ్యాంగం వద్దు, ఒకటే ఉండాలి, ఢిల్లీలో ఒకటే ఉండాలని ఇక్కడ రాజ్యాంగంలో ఉందా? లేదు. చాలా స్పష్టంగా పరిపాలన విభజన కోసం ఆర్టికల్ 3 ప్రకారంగా పరిపాలన విభజన కోసం రాష్ట్రాలు చేసే అధికారం కేంద్రానికి ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉంది. పార్లమెంట్ భవనాలు ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉంది. మనకి ఇన్ని అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఆధిపత్యం చేస్తున్నావు తప్ప మాకు అభివృద్ధి ఫలాలు అందించట్లేదు, మాకు ఆత్మగౌరవాన్ని ఇవ్వట్లేదు నువ్వు. కాబట్టి నీ మీద నేను అడగడం తప్పేముంది? నీ మీద పోరాటం చేయడం తప్పేముంది? సో అందుకే ఇవాళ దక్షిణాది ప్రాంతాలంతా కూడా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దక్షిణాది ప్రాంతాలను ఏకం చేయడానికి అవసరమైతే నేను జాబును వదులుకోవాలైనా సరే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ తిరగడానికి రెడీ అవుతున్నాం. కార్యాచరణ ఇప్పుడు ఏంటంటే అంటే ఉద్యమం ప్రారంభ దశలో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని
ఢిల్లీలో ప్రెసిడెంట్ని కలిసి ప్రతిపక్ష నాయకులను కలిసి దక్షిణాదికి రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటాకు సంబంధించి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వాలంటున్నాం. అలాగే స్థానికంగా ఉన్న ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు కిషన్ రెడ్డి, మా పోరాట ఫలితంగా దక్షిణాదికి మేము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అడిగాం. 5 ప్రాంతాలకి దేశంలో ఉన్న ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు 5 ప్రాంతాలకు డిప్యూటీ ప్రధానమంత్రి ఉండొద్దా? చిన్న రాష్ట్రం 13 జిల్లాలు లేని రాష్ట్రానికి ఆయన 5 డిప్యూటీ సీఎంలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి నువ్వు 5 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వద్దా 5 ప్రాంతాలకి? మరి ఎట్లా పరిపాలిస్తావు? పరిపాలన విభజన ఎట్లా జరుగుతుంది? కాబట్టి అసలు యాక్చువల్గా 29 రాష్ట్రాలకు 29 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు ఇవ్వాలి నువ్వు రూల్ ప్రకారం అయితే. 29 రాష్ట్రాలకు 29 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాలా? ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి వచ్చేటప్పుడు మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన అన్ని విషయాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకొస్తాడు. కానీ గవర్నర్ ద్వారా అన్ని విషయాలు, గవర్నర్ అనే అది ఒక రబ్బర్ స్టాంప్ భారతదేశంలో. ఆ పదవి అసలు అవసరం కూడా లేదు నా దృష్టిలో. అది పెద్ద ఒక ఏజెంట్ అయినాడు, కేంద్రానికి రాష్ట్రానికి ఏజెంట్. దాని బదులు ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వనండి, పవర్ సీఎం అన్నాడు ఆయనకు. గవర్నర్ ఉంటే మరి ఉన్నటువంటి సీఎంకు ఆయనకు మధ్యలో మళ్ళీ ట్రాస్ ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఏ సీఎం అయినా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ నుండి బీజేపీ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు పవర్స్ నీకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? ఎన్నికలప్పుడే కదా రాజకీయాలు. గవర్నర్ తోటి తలనొప్పులు వచ్చినటువంటి రాష్ట్రాలు మనం చాలా ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ అనేది నా దృష్టిలో అసలు పనికిరాని వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థ వల్ల ఏం ఉపయోగం జరగలేదు. ఇప్పుడు వరకు ఆదివాసులకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టలేదండి గవర్నర్ ఉండి. ఆయన చైర్మన్ ఆదివాసీ సంస్థలకి. మొత్తం అక్కడ 170 యాక్ట్ అమలు కావట్లేదు. ఒక మీటింగ్ పెట్టలేదు ఆయన. డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టలేదు ఆయన. 13 ఏళ్ళ నుంచి గవర్నర్ గా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? గుళ్ళు గోపురాలు తప్ప తిరుగుడు తప్ప ఆయన ఏమైనా చేసిండా? రాజ్యాంగ రక్షకుడు ఆయన. రాజ్యాంగం ఇంత వైలేట్ అవుతుంటే ఏం చేశాడు? ఏం చేయలేదు ఆయన. కనీసం ఒక రాజ్యాంగానికి సంబంధించిన లేదా హక్కులకు సంబంధించిన సంస్థలతో మాట్లాడా, లేదంటే దేని మీద సమీక్షలు పెట్టాడు ఆయన? విద్య మీద పెట్టాడా, ఆరోగ్యం మీద పెట్టాడా, దేని మీద సమీక్షలు పెట్టాడు ఆయన? కాబట్టి గవర్నర్ వ్యవస్థ అనేది అన్ని సమాంతరంగా ముఖ్యమంత్రి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుండో అక్కడ గవర్నర్ ఎంట్రీ కావాలి. ఎంట్రీ ఆ సమస్యను పరిష్కరించాలి. మరి ఏం జరిగింది ఇక్కడ? ఎక్కడ జరగలేదు. కాబట్టి అట్లాంటి వ్యవస్థ నామకే వ్యవస్థ వేస్ట్. కాబట్టి అధికారం పవర్ ఇస్తూ, అధికారులను ఇస్తూ, అభివృద్ధికి నిధులు ఇస్తూ, ఆత్మగౌరవంగా ప్రతి ప్రాంతం డెవలప్ చేయాలి. అది నరేంద్ర మోడీ ఆయన మతం ఏదైనా కావచ్చు, ఆయన కులం ఏదైనా కావచ్చు, ఆయన ప్రాంతం ఏదైనా కావచ్చు, కానీ ఆయనకి ఈ దేశ పౌరుడు. ఈ దేశ పౌరులు ఎవరైతే 130 కోట్ల జనాభా ఉందో ఈ దేశ భూభాగంలో సరిహద్దులో ఉన్న వాళ్ళందరూ సమానంగా అభివృద్ధి చెందాలి కంపల్సరీ. మరి ఏది మన పేదరికము 85% ఇంకా పేదరికంలో ఉన్నారు ప్రజలు. 20 రూపాయల కూలి దొరికితే వాడు ధనవంతుడట. 20 రూపాయల కూలి చేస్తే ధనవంతుడా? ఈ దేశంలో 1000 కోట్ల రూపాయల అధిపతులంతా కూడా ఇవాళ పింఛన్లు ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పింఛన్లు తీసుకుంటారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ సింపుల్గా ఫ్రీగా తోపుతున్నారు. ఒక పేదవాడు 20 రూపాయల కూలి చేస్తే ధనవంతుడు అయితే వాడికి రావాల్సిన వాటా రాకపోతే మరి ఇన్ని 1000 కోట్లు సంపాదించిన వాడు మరి పేదవాడా? ఏ రకంగా ఈ దేశంలో మనం పేదరికానికి అది వేద్దాం, కులమానం వేద్దాం. కాబట్టి ఈ దేశంలో సమగ్రమైన ఆర్థిక విధానం లేదు, ఈ దేశంలో సమగ్రమైన విద్యా విధానం లేదు, సమగ్రమైన సాహిత్య మన హెల్త్ విధానం లేదు, ఈ దేశంలో చిన్న రాష్ట్రాల పట్ల సమగ్ర విధానం లేదు. అసలు ఈ దేశంలో ఏ విషయం పట్ల ఒక సమగ్ర విధానం తీసుకొచ్చారు జాతీయ పార్టీలు చెప్పండి? అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. కాబట్టి ఒక సమగ్రమైన జాతీయ విధానాన్ని రూపొందించాలంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన పూర్తి అంశాలని దేశంలో పార్లమెంట్లో చట్టసభలో ఇవాళ చర్చకు పెట్టాలి. పెట్టి దాని మీద మీరు రిజర్వేషన్ అంశం తీసుకోండి. ఇంతవరకు ఎప్పుడైనా సమగ్రంగా చర్చించారా పార్లమెంట్లో? సమగ్రమైన చట్టం వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ అని పెట్టారు అగ్రకుల పేదలకి. అసలు పార్లమెంట్ లో చర్చ జరిగింది దాని మీద? దాని మీద ఒక కమిషన్ వేశారా? మరి ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఇట్లాంటి ప్రజల మీద రుద్దేసి ఎన్నికల కోసం హడావుడిగా కార్యక్రమాలు చేసుకుంటే మరి దేశ ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడుతున్నట్ట విచ్ఛిన్నం చేస్తున్నట్ట? ఇప్పుడు వర్గీకరణ కూడా బాగా ఏబిసిడీలు కావాలని వర్గీకరణ ఇప్పుడు 25 ఏళ్ళుగా వర్గీకరణ ఉద్యమం ఉంది. నేనేమంటున్నా అసలు వర్గీకరణ అతి చిన్న సమస్య. దాన్ని పరిష్కరించాలంటే కేంద్రం పరిష్కరించాలంటే ఎవరైనా సరే ఒకప్పుడు అట్లా కదండి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ వచ్చింది. అన్నదమ్ముల మధ్య పంచాయతీ వచ్చినప్పుడు అన్నదమ్ములకు ఉసురు పెట్టి పరిష్కరించవచ్చు. 371D ఉంది. దాన్ని 371D ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అంశము. విద్యా ఉద్యోగ రంగంలో దానికి సంబంధించిన పంపిణీ సమాన పంపిణీ దాంట్లోనే వర్గీకరణ చేర్చి 371Dలో పెంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సింపుల్ మెజార్టీతోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరిస్తానని ఎవడు కాదన్నాడు? ఎవడన్నా నరేంద్ర మోడీ చేస్తా అంటే వద్దన్నాడా? వద్దన్నాడండి.
లేదా నరేంద్ర మోడీకి ఆ చిత్తశుద్ధే లేదు, వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి లేదు. 100 రోజులలో చేస్తాను. ఒక వర్గం వాళ్ళు చేస్తే ఏ వర్గానికైనా సంబంధం లేదండి. ఇవాళ నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి, ఏ వర్గానికి అన్యాయం జరిగినా న్యాయం చేయాల్సిన బాధ్యత నీదే కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిదే కదా. మరి ఆ మాదిక వర్గానికి అన్యాయం జరిగిందని 25 ఏళ్ళుగా కొట్లాడతారు కదా. మరి ఆ న్యాయం ఎప్పుడు చేస్తావు నువ్వు? నీ మేనిఫెస్టోలో పెట్టావు 100 ఏళ్ళలో నేను చేస్తాను పెట్టావు, 100 రోజులు చేస్తాను పెట్టావు. మరి 100 రోజులు 5 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ వచ్చినావు కదా ఇప్పుడు సీట్లకి. మరి ఇప్పుడు ఎప్పుడు చేస్తావు? అంటే నీకున్న పాలసీ ఏంటంటే ఓట్ల కోసం ఏవైనా హామీలు ఇస్తావు, ఓట్లు అయిపోగానే చాలా మళ్ళీ నువ్వు నీ ఎజెండాను అమలు చేసుకుంటావు, నీ వ్యక్తిగత ఎజెండా నీ పార్టీ ఎజెండాని అమలు చేసుకుంటావు. కానీ అది కాదు, ప్రజా ఎజెండా కావాలి. పార్టీ ఎజెండా అనేది ఎన్నికల వరకే. తర్వాత ప్రజా ఎజెండా, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం బోధిస్తుంది, రాజ్యాంగానికి సంబంధించిన మౌలిక లక్ష్యాలు ఏంది, ఆ లక్ష్యాలు ఎట్లా నెరవేర్చాలా, ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఎట్లా అందించాలనేది భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మరి ఎందుకు దాని మీద చర్చ పెట్టట్లేదు? నువ్వు రాజ్యాంగాన్ని మౌలికంగా మారుస్తామని చెప్తున్నావు, ఏ అంశాన్ని మారుస్తావు, ఎందుకు చర్చ పెట్టట్లేదు? దాని మీద ఎందుకు పలాని సవాళ్ళు తీసుకొస్తారు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు కాశ్మీర్లో 370 నేనేమంటున్నా 370 తీసేయి కాదని ఎవరు అనట్లేదు. బట్ 370 తీసేసే ముందు ఆ స్వయం ప్రతిపత్తి ఏ రూపంలో ఇస్తావు వాళ్ళకి? ఏ రూపంలో స్వయం ప్రతిపత్తి ఇస్తావు? ఏ రూపంలో నీ నెహ్రూ తీసుకొచ్చాడు దాన్ని? ఎందుకు తీసుకొచ్చాడు? మళ్ళీ ఇవాటి వరకు ఎందుకు యుద్ధం ఆరిపోతలేదు? సో దానికి సంబంధించిన సమగ్రమైన చర్చ పెట్టి ముందు నువ్వు 371 తీసేసే ముందు అసలు అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకో, పార్లమెంటరీ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకో, నీ పార్టీని అభిప్రాయం తీసుకో, నీ క్యాబినెట్ మినిస్టర్ అభిప్రాయం తీసుకున్నప్పుడు ఫైనల్గా రా. అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఒకవైపు 370 రద్దు చేస్తాడు, ఎన్నికలు రాగానే పఠాన్కోట్లో అక్కడ దాడి చేపిస్తాడు, ఎన్నికలు రాగానే తిరిగి దాన్ని ఓట్ల రూపంలో మలుచుకుంటాడు. మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ నేను దోస్తులము, వాళ్ళ ఇంటికి పోయి చేతవుతాడు, నా ఇంటికి ఆయన చేతవుతాడు, మేమిద్దరం బాయ్ అనుకుంటాం. అంటే మీ ఎన్నికల రాజకీయాల కోసం మా ప్రజలంతా బలి కావాలి, మా ఆర్మీ సైనికులు బలి కావాలి, ఇటు ప్రజలు కొట్లాడుకొని చచ్చిపోవాలి కులాల పేరు మీద, మతాల పేరు మీద. అంటే మీరు మాత్రం మీ రాజకీయ సీట్లు సంపాదించుకోవాలి. ఇది ఆ విధానం. అందుకే జాతీయ పార్టీల కంటూ ఈ దేశంలో ఒక పాలసీ లేదు, ఒక విధానం అంటే లేదు. సో అది ముఖ్యంగా తీసుకురావాలి. అట్లాగే ప్రాంతీయ పార్టీలకు కూడా వాళ్ళ యొక్క పాలసీలు కరెక్ట్గా లేవు. వాళ్ళకు పాలసీలు కూడా సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దేశంలో ఒక స్పష్టమైన మేధావి వర్గం అలసత్వం కారణంగా, మేధావి వర్గం ప్రశ్నించకపోవడం వల్ల, మేధావి వర్గం దిశానిర్దేశం ఇవ్వకపోవడం వల్ల ఈ దేశం ఇంకా వెనకబడిపోతుంది. సో దాంట్లో నేను ఉండదలుచుకోలేదు. మేధావులు ఎప్పుడు దేశానికి ఒక సమగ్రమైన, ఒక గురుతరమైన బాధ్యతాయుతంగా వాళ్ళకు దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అన్ని మతాలకు వాళ్ళకి సంబంధించిన అదే రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం. సో ఆ లక్ష్య సాధనలో మేము ముందుకెళ్తాం. పార్టీ ఏమన్నా పెట్టే ఆలోచన తప్పకుండా అండి. భవిష్యత్తులో ఉన్నది ఒక అంశం, అది రాజకీయ ఎజెండాలో భాగంగా నేను మొదటి నుండి చెప్తున్నాను. తప్పకుండా దక్షిణాది స్థాయిలో ఒక పార్టీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. మేధావులతో చర్చిస్తాం, విద్యార్థులతో చర్చిస్తాం, మిగతా వాళ్ళతో అందరితో చర్చిస్తాం. పార్టీ పెట్టే ముందు ఖచ్చితంగా ఒక సమగ్రమైన ప్రణాళిక అయితే తయారు చేస్తాం, వాళ్ళ ముందట పెడతాం, వాళ్ళతో చర్చిస్తాం, ఆమోదించి ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని దేశానికి హైదరాబాద్ 2వ రాజధాని కావాలంటే చక్కని విశ్లేషణతోటి మా వీత్రి ముందుకు వచ్చి మీరు విశ్లేషించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఉత్తరాది పెత్తనం దక్షిణాది మీద కొనసాగుతుంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల 2 ఉత్తరాది పార్టీలు దక్షిణాది నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎందుకు హైదరాబాద్ 2వ రాజధానిగా ఎన్నుకోవద్దు? ఇక్కడ అన్ని ప్రాంతాలకు సమదూరం ఉన్నటువంటి హైదరాబాద్ను ఖచ్చితంగా క్యాపిటల్ ఎన్నుకుంటే ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా గాలి వినోద్ కుమార్ గారు మనతోటి చక్కగా విశ్లేషించారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండు.